సినిమా హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. అండ్ అందులో మనకి ఆయన వంతు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సురేష్ కొండెట్టి గారు, మీరు అటు చూసినా సరే ఇటు మేము మైక్ ఇస్తాము, రండి. అందరికీ నమస్కారం. కొన్ని సినిమాలు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటాయి. ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు భయ అద్భుతమైన సినిమా ఇది, అద్భుతమైన కథ, గ్యారంటీకి బ్లాక్ బస్టర్ అవుతుందని డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ పదే పదే చెప్తూ ఉంటారు. పదే పదే కాదు, కొన్ని వేల సార్లు చెప్పిన ఏకైక వ్యక్తి గోవిందరాజు గారు. ఈ సినిమాకు మొదటి నుంచి సో నాకు ఈ కథ అద్భుతమైన కథ ఇది. కొంచెం ఆ డైరెక్టర్ మీరే కావాలంటున్నారు, చిన్న క్యామియో చేయాలని అడిగిన వెంటనే చేద్దాం సార్ అని చెప్పాను. సో నిజంగా ఇంత బ్లాక్ బస్టర్ అవడానికి అందరికంటే ఎక్కువ రాజ్ తరుణ్కి అవసరం అని ఆ రోజు ఫీల్ అయ్యాను. అది ఇప్పుడు నిజమని నిరూపించారు ప్రేక్షకులు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. రాజ్ తరుణ్ హార్టీ కంగ్రాచులేషన్స్. సో తనకి ఈ సినిమా బాగా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. అలాగే డైరెక్టర్ తన టాలెంట్ ఏంటో నేను షూటింగ్ జరుగుతున్నప్పుడే తెలుసుకున్నాను, చూశాను కూడా, కళ్ళారా చూశాను. అలాగే రాసి వరుసగా సినిమాలు కంటిన్యూగా అందరికంటే బాగా బిజీగా ఉండి బ్యాక్ టు బ్యాక్ వరుసగా చేస్తూ సక్సెస్ కొడుతున్నారు, ఆవిడకి కంగ్రాచులేషన్. అట్లాగే శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ సినిమాకి అదొక అసెట్గా చెప్పుకోవచ్చు. మొన్న అంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో నేను చెప్పా, 21 రిలీజ్ చేస్తున్నారు, ఈ సెంటిమెంట్గా ఈ సినిమా కుమారి 21 లాగా పెద్ద సక్సెస్ రాజ్ తరుణ్కి అవుద్ది అనుకున్నాను. అది అయిందని నిరూపించారు ప్రేక్షకులు మరోసారి. ఆ విషయంలో కూడా చాలా హ్యాపీ. సో ఈ వీకెండే కాదు, ఇందాక డైరెక్టర్గా చెప్పినప్పుడు ఈ వీకెండ్ వచ్చే వీకెండ్ కూడా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది. ఎందుకంటే నాకు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబిటర్స్ కానీ బాగా రోజు టచ్లో ఉంటారు. నిన్న ఈవినింగ్ నిన్న మధ్యాహ్నం మాట్లాడుకున్నప్పుడు కూడా చాలామంది ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది, అదే బాగా పికప్ అయ్యి ఇంకా హిట్ రేంజ్కి, సూపర్ హిట్ రేంజ్కి వెళ్తుందని చాలామంది చెప్పడం, కాన్ఫిడెంట్ చెప్పడం నాకు మరింత హ్యాపీ ఇచ్చింది. సో ఈ టీం అందరికీ కూడా ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మహిళా ప్రొడ్యూసర్ చాలామంది ఇండస్ట్రీలోకి అవసరం, మీరు మరిన్ని సినిమాలు ఇక్కడ తీయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి సినిమాలో అయినా బయట అయినా డబ్బులు లెక్క పెట్టడం అనేది కామన్. ఇందుకు ఎలా లెక్క పెట్టాలండి డబ్బులు? కట్టిస్తే చెప్తా. మళ్ళీ ప్రొడ్యూసర్ మీదకి వెళ్ళిందా? ఓకే, ఇప్పుడు యాక్టర్ జాబ్ అయిపోయింది, ఆయన తర్వాత మళ్ళీ అక్కడ కూడా షిఫ్ట్ అవ్వబోతున్నారు అనుకుంటా.